ప్రపంచ శాంతిదూత మదర్ తెరీసా అని భారతదేశంలో ఆమె చేసిన సేవా కార్యక్రమాలు ఎనలేనివని పీటీ స్కూల్ డైరెక్టర్ కేజీ కుమార్, క్రీస్తు సంఘం డైరెక్టర్లు టి జ్ఞానసుధీర్, రిక్కీగుట్టంలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ తూరంగిలో గల పీటీ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో పీస్ సేవా సంఘం వ్యవస్థాపకులు మండవ దైవ సమాధానం ఆధ్వర్యంలో మదర్ తెరీసా 116వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఎన్టీయూసీ నాయకులు సపతి ఫణేశ్వరరావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా పీటీ స్కూల్ డైరెక్టర్ కేజీ కుమార్, విశిష్ట అతిథులుగా క్రీస్తు సంఘం డైరెక్టర్లు టి జ్ఞానసుధీర్, రిక్కీగుట్టంలు పాల్గొని మదర్ తెరీసా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సేవే లక్ష్యం, ప్రేమే మార్గంగా విశ్వమాత మదర్ తెరీసా శాంతి మార్గాన్ని అందరూ అలవర్చుకోవాలని కోరారు. చక్కటి కార్యక్రమాలను ప్రతి ఏటా చేస్తున్న దైవ సమాధానాన్ని ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. పీస్ సేవా సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు దైవ సమాధానం మాట్లాడుతూ, సేవకు ప్రతిరూపమైన మదర్ తెరీసా జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 16 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగానే ఈ ఏడాది కూడా సుమారు 1000 మంది పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు నూతన వస్త్రాలు, రగ్గులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండవ శాంసన్, గుడిపాటి కిరణ్ కుమార్, కొల్లబొత్తుల బ్రహ్మస్వామి, దుగ్గన దొరబాబు, కుంచే బంగారు బాబు, గొల్లపల్లి సుబ్బరాయుడు, కాండ్రు రాజ్ కుమార్, గొల్లపల్లి సూర్యప్రకాష్, ఎర్రనీటి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈయన ఇచ్చిన ఒక 20 చీరలతో స్టార్ట్ చేసాం. పంచాయతీ స్వీపర్లు తీసుకొని వచ్చి తర్వాత సంవత్సరం కూడా ఒక 50 మందికి ఇచ్చాం. పంచాయతీ స్వీపర్లు బాగా లేనివారికి. ఈ 2 కార్యక్రమాలు చూసి ప్రసన్న కుమార్ గారు, మా సెంటర్లో ఉన్న రవీంద్ర నగర్ యువ సంఘ కుర్రోళ్ళు, మేమన్నా మీకు అలా కాదని చెప్పేసి ఆ సంవత్సరం నుంచి వాళ్ళు అలా నడుపుతూ వచ్చారు. అలా నడుపుతూ ఉండగా గాయత్రి కళ్యాణ మండపం వారు నాకు ఫ్రీగానే ఇచ్చేవారు. అంత పైన ఉన్న కమిటీ వారికి నేను జరపడం తెలిసి, క్రిస్టియన్ సంస్థకి ఇక్కడ ఇస్తున్నారు, అన్ని మత ప్రచారం చేస్తున్నారు, ఇక్కడ ఇవ్వద్దు అనేది వాళ్ళకి వచ్చింది. మళ్ళీ వాళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి అప్పటి నుంచి కూడా సంఘం ఇక్కడ నడపడానికి కుదరదని చెప్పేసి మాకు కొన్ని కఠినంగా నిర్ణయాలు ఇవ్వడం జరిగింది. మాకు ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితిలో కేజీ కుమార్ గారు మా అందరికీ, మన ఊరికి కూడా గర్వకారణం. ఎందుకంటే ఉన్నవాడు ప్రతి ఓడుతుంటాడు, లేనివాడు ఇప్పుడున్న ముసలాళ్ళు కానీ, హ్యాండిక్యాప్లు కానీ, వీళ్ళందరికీ కూడా ఏమైంది కనీసం కొనుక్కోలేని పరిస్థితి లేనివాడు చాలామంది ఉంటారు. అలాంటిది మదర్ తెరీసా పుట్టినరోజు నాడు ఇలా చేయాలని ఆలోచన మన సమాధానానికి రావడం, సమాధానంలో సంస్థ స్థాపించడం, ఈ సంస్థ ద్వారా ఇంతమందికి హెల్ప్ చేయాలని ఆలోచన రావడం, మన ఊళ్ళో మన సమాధానం ఉండడం మనందరికీ కూడా గర్వకారణం. ఎందుకనంటే ఇలాంటి సేవ చేసే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అందులో సమాధానం ఒకడు. సమాధానం అనే వ్యక్తి సాధారణ వ్యక్తి, మరీ డబ్బులున్న వ్యక్తి కూడా కాదు, అయినా 10 మందికి ఉపకారం చేసే మనిషి. అదే నేనైనా కానీ మన పక్కింటోళ్ళు చేయలేం. ఏదో వస్తే మనం ఏదో ఉపకారం చెప్తాం తప్ప పలానోళ్ళు పెట్టాలనే విషయం ఏమున్నా పెట్టలేం. ఈ రోజున సమాధానానికి ఇలాగా 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు చేసుకొస్తున్నాడు. అదే ఆ విధంగా మన కేజీ కుమార్ గారు కానీ, ప్రసన్న కుమార్ గారు కానీ, వీళ్ళందరూ కూడా పెద్దల సహకారం, మేమందరం సహకారంతోనే ఆయన చేసుకొస్తున్నాడు. కానీ ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా 10 కాలాల పాటు చేయాలని, ఇదే కార్యక్రమాన్ని అభివృద్ధి జరగాలని నాకు ఇచ్చిన ఈ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనకి నన్ను ఆహ్వానించినటువంటి పీస్ సేవ చేయడం అనేటువంటిది చాలా సాహసోపేతమైనటువంటి పని. ఎందుచేతనంటే సమాధానం గారి గురించి ఈ పరిసర ప్రాంతాల్లో ఎదగినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అందరికీ తెలిసినటువంటి ఆయన ఆర్థిక పరమైనటువంటి సామర్థ్యం కూడా అందరూ ఎరిగినటువంటి వారే. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా మదర్ తెరీసా యొక్క ప్రేరణతో, లేక ఆమె చేసినటువంటి పని యొక్క ప్రేరణతో వారు ఇతరులకు సహాయం చేయాలనేటువంటి ఆలోచన చాలా గొప్పది. అందుని బట్టి ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాను. వారికి సహకరిస్తున్నటువంటి ప్రతి వారిని కూడా నేను అభినందిస్తున్నాను. మదర్ తెరీసా రిక్కీ గారు తెలియజేశారు. అయితే మన ఇండియా దేశంలోనికి 1929వ సంవత్సరంలో వచ్చిందంటే ఇంకా అప్పటికి బ్రిటిష్ వారి పరిపాలన ఇంకా జరుగుతుంది. పరిపాలన అయితే జరుగుతుంది కానీ దేశం మాత్రం చాలా పేదరికంలో ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ధనికమైనటువంటి దేశాన్ని దాదాపుగా 400 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత పూర్తిగా పేద దేశంగా చేసేసాడు. కనుక చాలా పేద స్థితిలో ఉన్నటువంటి దేశంలో ప్రజలు కూడా చాలా పేదరికంలో ఉన్నారు.
మదర్ తెరిసా నమ్మినటువంటి ఒక మాట ఏమిటంటే, ఆమె ఎప్పుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే, 1910 ఆగస్ట్ 22 ఆగస్ట్ 26ని అగ్నెస్ గోన్షా బొజాక్షు అనే ఆవిడ ఈ లోకంలోకి ప్రవేశించారు. యుగోస్లావియా ప్రాంతంలో ప్రవేశించారు. దాని నిమిత్తము కాకినాడలో మన పీస్ ఫౌండేషన్ ద్వారా, మన ప్రెసిడెంట్ సమానందం గారి ద్వారా సేవా కార్యక్రమాలు ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఒక 500 మందికి ఈ ప్రాంతంలో, జగన్నాపూర్ ప్రాంతంలో మన కేజీ కుమార్ గారి వారి ప్రెమిసెస్లోని ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆవిడ ఒక ఇన్స్పిరేషన్ మన దేశంకి, మన ప్రపంచానికి. ఆవిడ ఎక్కడి నుంచో వచ్చి, ఏదో దేశం నుంచి వచ్చి భారతదేశంలో ఉండి 18 ఇయర్స్ ఉన్నప్పుడు ఆవిడ వచ్చేసారు మొత్తం అంతా. వాళ్ళ మదర్ని తర్వాత చూడలేదు ఎప్పుడని, ఆవిడ సిస్టర్స్ని ఎప్పుడు చూడలేదు. అంతా వచ్చి మన దేశంలో వచ్చి కలకటాల ప్రాంతంలో అక్కడ బెంగాలీ నేర్చుకుంటూ అక్కడ ఆవిడ పడుకొని చూసుకుంటే, ఎప్పుడైనా కలకటా వెళ్ళి చూస్తుంటే చారిటబుల్ మిషన్ ఆఫ్ చారిటబుల్ అక్కడ చూస్తే ఆవిడ బల్ల మీద పడుకునేది. అవి కూడా ఈ రోజు కూడా ఉన్నాయి. అసలు పరుపు అనేది ఉన్నది. వైట్ డ్రెస్ తోటి, బ్లూ అంచుతోటి సేవ చేసింది. లెపర్సియల్ మధ్య సేవ చేసింది. పిల్లల మంచి ఎంతోమంది చదివించింది. ఎంతోమంది డొనేషన్లు ఇస్తే అవన్నీ వారు ఎదుర్కొంటూనే పంచిపెట్టింది. మన దేశం గౌరవించారు, ఎన్నో అవార్డ్స్ ఇచ్చారు, నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. ఆవిడ్ని మనము ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ ప్రపంచానికి ఎలా సేవ చేయాలో ఆవిడ జ్ఞాపకార్థం, ఆవిడ పుట్టుకుని ఆయన బర్త్డే నిమిత్తము పీస్ ఫౌండేషన్ వారు జగన్నాపూర్ తూరంగి ఏరియాలోని గొప్ప కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు వారందరికీ అందరి తరఫున వందనాలు చెప్తున్నాం.